తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ప్రస్తుతం రాష్ట్రమంతా మునుగోడు నియోజకవర్గం వైపే చూస్తుంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం, బై ఎలక్షన్లు వస్తే ఎవరు గెలుస్తారనేది ఇక్కడ పబ్లిక్ అడిగి తెలుసుకుందాం. సార్, మీ పేరండి? నా పేరు యాదవ్చారి. ఏం చేస్తారండి మీరు? వ్యాపారం చేస్తాను. అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోతున్నారు కదా, దానికి మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్లో ఉండి బీజేపీలోకి పోవడానికి మీరు ఎలా చూస్తున్నారు? రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత మంచోడు, ఆయన క్యాడర్ ఉంది. బీజేపీలో పోయినా కూడా అల్కా గెలుస్తాడు. ఆయనకు ఓటేసినప్పుడు మనం ఇంకోటి వేయరు. కాకుండా ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు నిధులు ఇయ్యక మునుగోడు వెనకబడిపోయి, నిధులు ఇస్తే మాత్రం మంచి డెవలప్ చేస్తాడు. ఆయన గెలుస్తాడు, సందేహం లేదు. బీజేపీ పోయినా కూడా గెలుస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే ఒక వ్యక్తే పోతున్నాడు తప్ప క్యాడర్ అయితే పోవట్లేదు, ఆయన గెలవడం అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరేమంటారు? కాంగ్రెస్ వాళ్ళు అంటారు, అంత మంచి క్యాడర్ అంత మంచి వ్యక్తి అయితే లేడు నాకు తెలిసినంత వరకు. కాంగ్రెస్లో కూడా ఇంకొన్ని టికెట్ ఇచ్చినా కూడా గెలవడు, టీఆర్ఎస్లోకి ఇచ్చినా కూడా గెలవడు. నాగోపాటి వ్యక్తిగత మంచి పనులు చేస్తాడు, నమ్మకం ఉంటుంది. ఎలాంటి పనులు చేశారండి ఇక్కడ అంత? ఆయన వ్యక్తిగతంగా కార్యకర్తలు కానీ ఊర్లకు కానీ ఏ సాయమైనా చేస్తారు. ఏంటంటే ప్రభుత్వం నిధులు లేక ఆగిపోయింది అంతేగాని వ్యక్తిగత మంచోడు గెలుస్తాడు, 100% గెలుస్తాడు, పెట్టలేదు. తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.